హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఐడియాస్ డైరీ. ఎలా ఉన్నారు మీరంతా? ఈ వీడియోలో అయితే హైలో కాలర్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ టాప్ వరకుమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కాలర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. స్లీవ్స్ కూడా సపరేట్గా పెడతాను వీడియో వచ్చేసి. ఎందుకంటే కొంతమంది పర్టికులర్గా డిజైనర్ స్లీవ్స్ కావాలనుకుంటారు, కొంతమంది ఏమో ఓన్లీ కాలర్ వర్కే కావాలనుకుంటారు కదా. అన్నిటి పరంగా ఉపయోగపడాలని చెప్పి నేను ఇలా ఈ కుర్తీని అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో అందులోనూ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి సపరేట్ చేసేసాను. ఓన్లీ టాప్ వర్క్ అయితే ఈ వీడియోలో వస్తుంది, మీకు కాలర్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, సరేనా? సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి పన్నా పెద్దగా ఉందండి, 14 ఇంచెస్ వెడల్పు ఉంది. ఈ క్లాత్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్లో ఉందన్నమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ని ఇలాగా మనము అంబ్రెల్లా కట్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. నేను ఇట్లా ఫోల్డ్ చేసుకుని అంబ్రెల్లా టైప్లోనే కట్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకుంటే కనుక హైలో మనకి బాగా కనిపిస్తుంది. మామూలుగా ఫ్రిల్స్ పెట్టైనా కట్ చేసుకోవచ్చు, ఇది ఒక మెథడ్ అండి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి. ఒక చివర అంచులను తీసుకొచ్చి మనం అంబ్రెల్లాకి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ తీసుకోండి వెడల్పు. నాది 14 ఇంచెస్ అయితే అందులో సగం అంటే 7 ఇంచెస్. 7 ఇంచెస్ దగ్గర నేను షోల్డర్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను, షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకున్నాను. అక్కడ నుండి మనం షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఆర్మ్ హోల్ డీప్ కూడా మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే పైన షోల్డర్ దగ్గర మనము నెక్ దగ్గర నుండి షోల్డర్కి కొంచెం క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చు తీసేస్తామండి, అందుకని చెప్పి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎప్పుడైనా సరే మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ డీప్ కూడా సేమ్ అంతే తీసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ అల్లే డ్రా చేసుకుని ఆర్మ్ హోల్ షేప్ కూడా డ్రా చేసుకోండి. ఈ కార్నర్లో 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఆర్మ్ హోల్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు లోపలికి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని స్కేల్ తోటి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నారంటే ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్కి కూడా ఖర్చు తీసేయచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి సుమారుగా తీయడం రాదు కదండి. ఇలా లోపలికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుని ఇలా కనుక మీరు ఖర్చు తీసేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు. సో ఫ్రెషర్స్ కోసం అని చెప్పి ఇలా ఈ మెథడ్ అయితే చెప్పున్నాను. సో ఇక్కడ నుండి మనము షోల్డర్ దగ్గర నుండి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి, 21 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ రౌండ్ వచ్చేసి మనము ఆర్మ్ హోల్కి డ్రా చేసుకున్నాం కదా అక్కడ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. 14 ఇంచెస్ దగ్గర వచ్చేసి వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటాం మనము, 21 ఇంచెస్ దగ్గర వచ్చేసి హిప్ రౌండ్ మార్క్ చేసుకుంటాం అన్నమాట. అందుకే ఈ 2 లైన్సే చెప్తున్నాను. నేనైతే ఇక్కడ 3 లైన్స్ మార్క్ చేశాను కానీ అవసరం లేదండి. ఆర్మ్ హోల్ దగ్గర మనం చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటాము, 14 ఇంచెస్ దగ్గర ఏమో వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటాం, 21 ఇంచెస్ దగ్గర హిప్ రౌండ్ మార్క్ చేసుకుంటాము. మనం సైడ్లో కూడా పర్ఫెక్ట్గా చూసుకోపోతే ఎంత వచ్చినాయో లెంత్ మనకి మళ్ళీ కుర్తీ మెజర్మెంట్స్ సైడ్లో మారిపోయి మనకి టాప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి వేసుకుంటే. సో సైడ్లో కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మనం ఇది క్రాస్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సో ఈక్వల్గా ఉండదు, అందుకని చెప్పి. నార్మల్గా అయితే మనం స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకుంటే సుమారుగా పెట్టుకున్న స్కేల్ వచ్చేస్తాయి సైడ్లో కూడా. సో అందుకని చెప్పి నేను సైడ్లో కూడా లెంత్ అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఇప్పుడు స్కేల్స్ తోటి లైన్స్ డ్రా చేసుకున్నా. ఈ లైన్స్ మీద ఫస్ట్ లైన్ వచ్చేసి చెస్ట్ రౌండ్ నేను వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 34 ఇంచెస్ అంటే 8.5 ఇంచెసే వస్తుంది. సో నేను బ్లౌజులు అయితే కరెక్ట్గా పెట్టుకుంటాను కానీ టాప్స్ అంటే కొంచెం లూజ్గానే పెట్టుకుంటానండి. అందుకే 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను చెస్ట్ రౌండ్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. హిప్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నా. ఫోల్డింగ్ సైడ్లో ఉన్నాయండి, ఇదంతా ఫోల్డింగ్ సైడ్లో మనం మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి సపోజ్ ఇప్పుడు చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ అనుకోండి, అందులో 4వ భాగం మాత్రమే ఇక్కడ మనం మార్క్ చేసుకుంటున్నాం అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. ఫోల్డింగ్లో ఉంటాయి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండింటికి కదా. సో మనము
తీసుకున్న దాంట్లో పావు వంతు మాత్రమే ఇక్కడ మార్కింగ్స్ చేసుకుంటున్నాము. సైడ్లో ఖర్చు కూడా మార్క్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు తీసుకోండి. నేనైతే 1.5 ఇంచ్ వరకు ఖర్చు తీసుకుంటున్నాను, అది మీ ఇష్టం అనమాట. 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1 ఇంచ్ అయినా ఖర్చు అనేది మీరు మార్క్ చేసుకోవచ్చు. పైన బాడీ పార్ట్ అయితే మనకి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు హైలో కింద పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి నేను టాప్ లెంత్ వచ్చేసి 46 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. లో లెంత్ 46 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. హై లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తగ్గిస్తున్నానండి. 10 ఇంచెస్ తగ్గిస్తే ఎంత వస్తుంది? 36 ఇంచెస్ వస్తుంది. 46లో నుండి 10 ఇంచెస్ తగ్గిస్తే 36 అనమాట. 36 వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్, 46 వచ్చేసి లోవర్ పార్ట్ లెంత్ అనమాట. ఆ రెండింటి దగ్గర మార్కింగ్స్ అయితే పెట్టుకుని ఇప్పుడు నేను హిప్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుండి లో లెంత్కి ఎంత ఉందో లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ లో లెంత్కి 3 to 4 ఇంచెస్ సైడ్లో తగ్గేలాగా పెట్టుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. హిప్ లైన్ ఉంది కదా, హిప్ లైన్ దగ్గర నుండి కింద లో లెంత్కి టేప్తో మార్క్ చేసుకోండి. సపోజ్ 20 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఆ 20 ఇంచెస్లో ఒక 3 ఇంచెస్ తగ్గించేసి అంటే 17 ఇంచెస్కి సైడ్లో ఇలా క్రాస్గా లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సైడ్ లెంత్ అనేది ఎప్పుడైనా సరే హైలో పెట్టుకున్నాం కదా, వాటి రెండింటికి మిడిల్లో వచ్చేలాగా పెట్టుకుంటే మనం వేసుకున్నాక కుర్తీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి లుక్. సో ఇక్కడ కూడా కింద మనకి హిప్ రౌండ్ దగ్గర నుండి కిందకు వచ్చేసరికి ఒక పాదం విడుతులో తీసుకుంటే ఖర్చు అనేది సరిపోతుంది, అంతకు మించి అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం డ్రా చేసిన ప్రకారం మొత్తం అంతా కట్ చేసేసుకుందాము. చూడండి, షోల్డర్ పార్ట్ దగ్గర నుండి మొత్తం అంతా ఇలాగా ఫింగర్తో చూపిస్తున్నాను కదా, ఆ డైరెక్షన్లో అయితే మీరు కట్ చేసుకొచ్చుకోండి. చూసారు కదా, ఇలాగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకోండి. పైన మనం లైన్స్ డ్రా చేసాం కదా, ఆ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి యూస్ చేసుకుందాం. ఎందుకంటే మనకి మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫ్రంట్ పార్ట్కి యూస్ చేసుకుందాము. లోపల పార్ట్ని బ్యాక్ పార్ట్ కింద తీసేయండి. మనం ఇంకా దాంట్లో కట్ చేయాల్సింది ఏది ఉండదు, ఒక నెక్ తప్పించి. సో ఇలాగ లోపల పీస్ని అయితే సపరేట్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పీస్ని కింద వైపు పక్కన ఎక్స్ట్రా ఉంది కదా కట్ చేయాల్సింది, అది కట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర కూడా కొంచెం ఖర్చు తీసేయాల్సి ఉంటుంది, అది కూడా కట్ చేసేసుకోండి. ఆ ఖర్చును కూడా సో ఇప్పుడు కట్ చేసుకున్నారు కదా, మనం కాలర్ కోసం నెక్ని అయితే కట్ చేసుకుందాము. డ్రా చేసుకుని పెట్టుకుని కట్ చేసేసుకుందామండి. కటింగ్ ఈ వీడియోలోనూ షేర్ చేస్తున్నాను, నెక్స్ట్ కాలర్ వీడియోలో కూడా షేర్ చేస్తానండి. సో నేను కాలర్కి వచ్చేసి 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాను, 4.5 ఇంచులు నెక్ లెంత్ అయితే మార్క్ చేసుకుని ఇలా కర్వ్ స్కేల్ తోటి షేప్ అనేది డ్రా చేసుకున్నానండి. రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను. నేను చెప్పాను కదా, మన నెక్ దగ్గర నుండి ఎప్పుడైనా షోల్డర్కి కొంచెం క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు తీసేయాలన్నమాట. దానికోసమని ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన దాన్ని మొత్తాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులండి. నెక్ డీప్ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది, 1/2 ఇంచ్. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్ తోటి ఒక కర్వ్డ్ లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి. కాలర్ నెక్కి బ్యాక్ సైడ్ పెద్దగా ఎక్కువ ఖర్చు తీయాల్సిన అవసరం ఉండదండి. మనం మార్క్ చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకోండి.
ఇలా కట్ చేసుకున్నాం కదా. నెక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఫ్రంట్ స్లిట్ పెట్టుకుంటున్నాను, అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నానండి. సో ఓపెన్కి వచ్చేసి మనకి బటన్ పట్టీ వచ్చేసి 1.5 ఇంచు విడ్త్, బటన్ హోల్ పట్టీ వచ్చేసి 3 ఇంచుల విడ్త్లో నేను ఈ పీసులను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో హుక్స్ పట్టీ, కాజా పట్టీ సేమ్ మెజర్మెంట్స్ తోటి వెడల్పు అయితే నేను కట్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి మనకి ఫ్రంట్లో ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్కి నేను సైడ్లో అంటే ఫోల్డింగ్లో కట్ చేసుకున్నాను కదా, ఆ ఫోల్డింగ్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. బటన్స్ పెట్టినానండి, బటన్ పట్టి, బటన్ హోల్ పట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలా సపరేట్ చేసుకున్నాక వన్ సైడ్ వచ్చేసి బటన్ పట్టి, వన్ సైడ్ వచ్చేసి బటన్ హోల్ పట్టి మనం హుక్స్ పట్టి, కాజా పట్టి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బటన్ హోల్ పట్టి, రైట్ సైడ్ వచ్చేసి బటన్ పట్టి అండి. రైట్ సైడ్ బటన్ పట్టి కుట్టుకోండి. మనం ఉక్స్ పట్టి ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బటన్ హోల్ పట్టి, కాజా పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట. ఇప్పుడు మీకు సపరేట్గా కూడా చూపిస్తాను చూడండి. నేనైతే మిషన్ పైన ఏం స్టిచ్ వేసి చూపించట్లేదండి, డైరెక్షన్ ఇస్తున్నాను. ఇలా మనం పైన వైపు పక్కన అటాచ్ చేసుకుంటాము. బటన్ పట్టి వచ్చేసి క్లాత్కి పైన వైపు పక్కన అటాచ్ చేసుకుంటాము. రైట్ సైడ్ అటాచ్ చేసుకుని ఖర్చు మొత్తాన్ని లోపల వైపు పక్కకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్లో స్టిచ్ వేసుకొచ్చుకోవడమే. చూడండి, పైన వైపు పక్కన పీస్ని అయితే అటాచ్ చేసుకుని లోపల వైపు పక్కకి ఖర్చు మొత్తాన్ని ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకున్నాను. సేమ్ లైక్ హుక్స్ పట్టి. బటన్ హోల్ పట్టి వచ్చేసి మనము కాజా పట్టి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పీస్ను వచ్చేసి లోపల వైపు పక్కన అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు దీన్ని పైన వైపు పక్కకి, టాప్కి పై వైపు పక్కకి ఫోల్డ్ చేసుకుని ఓన్లీ ఖర్చు ఎంతవరకు ఉందో ఆ ఖర్చు వరకు మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలండి. బాగా పై వరకు అయితే ఫోల్డ్ చేసుకోకూడదు. ఓన్లీ ఖర్చు వరకు మాత్రమే ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్లో ఇలా ఈ విధంగా కుట్టు వేసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను స్టిచెస్ వేసి చూపిస్తూ ఉంటే వీడియోస్ లెంత్ అయిపోతుంది అంటున్నారు కదండి, అందుకే మీకు డైరెక్షన్ చెప్తున్నాను. ఇలా అయితే బటన్ పట్టి, బటన్ హోల్ పట్టి స్టిచెస్ వేసుకొచ్చుకున్నాను. ఇక్కడ నుండి నేను వచ్చేసి వేస్ట్ లెంత్ అంటే 14 ఇంచెస్ వరకు ఓపెన్ ఉండేలాగా పెట్టుకుంటున్నాను, బటన్స్ పెట్టుకుంటున్నానండి. అక్కడ నుండి అటాచ్ చేసేస్తున్నాను ఈ 2 పీసులని. అక్కడ నుండి అటాచ్ చేసి కుట్లు వేసేసుకుంటున్నాను. మనకి పైకి మాత్రమే ఫ్రంట్ ఓపెన్ లాగా కనిపిస్తుంది, బట్ మనకి వేస్ట్ లెంత్ వరకు మాత్రమే ఓపెన్ అవుతాయి అన్నమాట బటన్స్. అక్కడ వరకు అటాచ్ చేసుకుని స్టిచెస్ వేసుకుంటున్నా. వీటిని ఫీడింగ్ టాప్స్ కింద కూడా బాగా యూజ్ అవుతాయండి. కింద కూడా ఒక 4 ఇంచెస్ వరకు స్టిచెస్ వేసుకోకుండా వదిలేసేయండి. ఇలాగా ఎడ్జ్లో కుట్టు వేసుకొచ్చుకోండి అటాచ్ చేసుకుని. ఇంతకుముందు మనం కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు పైన మాత్రమే కుట్లు వచ్చేలాగా అటాచ్ చేసుకుని ఇలా ఈ విధంగా కుట్లు వేసుకొచ్చుకోండి. కింద వైపున వచ్చేసి 4 ఇంచెస్ వరకు వదిలేసేయండి అటాచ్ చేయకోకుండా. చూడండి ఇలాగా. సో నేనైతే అటాచ్ చేసుకొచ్చుకున్నాను. చూడండి ఇలాగా 14 ఇంచెస్ వరకు, అంటే షోల్డర్ దగ్గర నుండి 14 ఇంచెస్ వరకు అనమాట ఓపెన్ అనేవి ఉంటాయి. అక్కడ నుండి అటాచ్ చేసుకుని కుట్టు వేసేసుకున్నాను. కింద ఒక 4 ఇంచెస్ మాత్రమే వదిలేసాను. ఇప్పుడు మనం పాకెట్ కూడా పెట్టుకుందాము. పాకెట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకుంటున్నానండి నేను. మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నేను షోల్డర్ దగ్గర నుండి 15.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడ నుండి షోల్డర్ మనకి హ్యాండ్ ఎంతైతే వెడల్పు కావాలో హ్యాండ్ పట్టేలాగా అంత వెడల్పు పెట్టుకోండి. నేనైతే 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ అనేది ఎవరికైనా ఉమెన్స్కి సరిపోతుంది. పాకెట్ హోల్ వచ్చేసి నేను
6 ఇంచెస్ వెడల్పు అయితే పెట్టుకున్నాను. ఇది రైట్ హ్యాండ్ సైడ్ నేను మార్క్ చేసుకున్నానండి. షోల్డర్ దగ్గర నుండి 15.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, అక్కడ నుండి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు మనం పాకెట్ని కూడా కట్ చేసుకుందాము. టాప్ కట్ చేసుకోగా మిగిలిన ఏదన్నా క్లాత్ ఉంటుంది కదండి, అలాంటిది ఒక కొంచెం మనం పాకెట్ కట్ చేసుకోవడానికి సరిపోయేంత తీసుకోండి. 6 ఇంచెస్ అయితే నేను లెంత్ మార్క్ చేసుకున్నాను. అక్కడ నుండి మనం హ్యాండ్ అనేది పాకెట్లోకి క్రాస్గా పెడతాం కానీ ఇలా స్ట్రైట్గా పెట్టుకోం కదా. సో హ్యాండ్ని ఇలా క్రాస్గా పెట్టుకుని హ్యాండ్ షేప్లో డ్రా చేసుకోండి. పాకెట్ షేప్లో వీడియోలో చూపిస్తున్న షేప్లో కట్ చేసుకోండి, డ్రా చేసుకుని కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలానే కట్ చేసుకోవాలి పాకెట్. ఇప్పుడు వచ్చేసి మనం పాకెట్ని అటాచ్ చేసుకుందాము. ఈ అటాచ్ చేసేటప్పుడు మాత్రము రాంగ్ సైడ్ అటాచ్ చేయకూడదండి, అంటే లోపల వైపు పక్కన అటాచ్ చేసుకోకూడదు, పైన వైపు పక్కన అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. రైట్ సైడ్ టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి క్లాత్. ఇలా పెట్టుకుని ఫ్రంట్ సైడ్కి కూడా సేమ్ అలానే అనమాట. రైట్ సైడ్ టచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకుని పాదం విడుతులో కుట్టు వేసుకొచ్చుకోండి, డబుల్ కుట్టు వేసుకోండి. ఇలాగ పాదం విడుతులో కుట్టు వేసుకొచ్చుకోండి. చూసారా, ఇలా అటాచ్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి రైట్ పార్ట్ టచ్ అయ్యేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని సైడ్లో నేను ఫింగర్తో డైరెక్షన్ ఇస్తున్నాను కదా, అలా ఆ విధంగా అయితే మనం అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది పాకెట్కి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకుని షోల్డర్ జాయింట్ కూడా చేసుకొచ్చుకోండి. పాదం విడుతులో డబుల్ కుట్టు వేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కాలర్ కూడా షేర్ చేస్తాను. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా. బాయ్ బాయ్.